స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్ టూర్ నిన్న హాఫ్ చూసారు కదా, మిగతా హాఫ్ ఈ వీడియోలో చూసేద్దామా. మరి దీంట్లోనే అనమాట మేమున్న రూమ్ అయితే ఇది మండువా లోగిలి అంటారు కదా, అలాంటి హౌస్. మా రూమ్ వచ్చేసి పైన ఉండింది. ఈ వీడియోలో మేమున్న రూమ్ టూర్ కూడా చూపించేస్తాను. ఎవరికైనా ఒకవేళ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఇదంతా షేర్ చేసుకుంటున్నాను. రూమ్స్ అయితే చాలా నీట్ గా కూడా ఉన్నాయి. రూమ్ కూడా చాలా ఎక్కువ స్పేస్ తో చాలా పెద్దగా ఉన్నాయి. కింగ్ సైజ్ బెడ్ ఇచ్చేసి ఒక టీపా ఇచ్చేసారు, ఎక్స్ట్రా 2 చైర్స్ ఇచ్చేసారు. బయట వ్యూ అయితే చాలా బాగుంది. మేము వ్యూ పాయింట్ కోసమనే మెయిన్ గా వెబ్సైట్ లో బుక్ చేసుకునేటప్పుడు ఈ రూమ్ చూసి బుక్ చేసుకున్నాము. విండోలో నుంచి బయటకి వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. మనం అందరం కలిసి ఒకవేళ చాలా మంది వెళ్ళి అలా మనకి ఇండివిడ్యువల్ హౌసెస్ కావాలి అన్నా కూడా సపరేట్ గా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలాంటి హౌసెస్ ఉన్నాయి. వాటిని ఒకటి బుక్ చేసేసుకొని అందులో మన ఫ్యామిలీస్ వరకే స్పెండ్ చేయొచ్చు. అలా కూడా ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. వ్యూ చూసారా, చాలా బాగుంది కదా, మాకైతే చాలా నచ్చింది. మా మ్యారేజ్ అయ్యాక ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ ఎక్కడికో చోటికి ట్రిప్ వెళ్ళాలి అనేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ లో నేనేమనేదాన్నంటే ఆ డబ్బులతో నాకు పెద్ద పట్టు చీర వస్తుంది, లేదంటే బంగారం కొనుక్కోవచ్చు, అంతేగాని నేను రాను ఇన్ని డబ్బులు పెట్టి అంటూ ఉండేదాన్ని. కానీ తను వినకుండా తీసుకెళ్లే వాళ్ళు. అలా అలా నాకు ఇప్పుడు అలవాటు అయిపోయి ఒక ఇయర్ తీసుకెళ్లలేదు. వర్ణిక పుట్టి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈసారి తన ట్రిప్ ప్లాన్ చేసేలోపే నేనే స్టార్ట్ చేశాను అనమాట. చాలా రోజులు అయిపోయింది ఈసారి ఎక్కడికన్నా వెళ్దాం అనేసి. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అని. అది నిజమే కదా. అలాగే నాకున్న పిచ్చి కూడా ఒకటి మా ఆయనకి ఎక్కిచ్చేసానులేండి, అది వేరే విషయం. అది ఈసారి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు అదేంటో చెప్తాను. అది అందరు ఆడవాళ్ళకి ఉండే పిచ్చే. మీరు ఒకవేళ గెస్ చేయగలిగితే అదేంటో ఖచ్చితంగా ఒకసారి గెస్ చేయండి, చూద్దాం. ఇంకా రిసార్ట్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి నేనైతే కొన్ని దొంగతనం చేశాను అనమాట. అవేంటో కూడా మీకు చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి 2 తామర పూలు అయితే దొంగతనం చేసేసాను. అలాగే మొన్న మీకు ఒక వీడియోలో చూపించాను కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్న ఒక 3 మొక్కలు అనేసి, అవి ఈ రిసార్ట్ లోవే అనమాట. ఒకటి సింధూరం మొక్క, ఇంకొకటి స్టార్ ఫ్రూట్, ఇంకొకటేమో ఇది దొండ ఉసిరి అంట. వీడియోలో పెట్టాక చాలా మంది కమెంట్ చేశారు అది దొండ ఉసిరి అనేసి. నా ఛానల్లో ఫస్ట్ 1 lakh వ్యూస్ వచ్చిన వీడియో కూడా అదే అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ట్రిప్ కి మేము మా ఆడపడిచి వాళ్ళు ఇద్దరం కలిసి వెళ్ళాం. అలా ఒక రోజంతా ఈ రిసార్ట్ లో చాలా ఎంజాయ్ చేసాం.